సార్ తను టీచర్ సార్ తను మైక్ మైక్ మీ పేరు మీరు ఎక్కడ నుంచి ఉన్నారు ఏం చెప్పాలి నాకైతే నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను నేను టైం అనేది మనము దాన్ని పట్టుకుంటే ఆగదు కానీ రోజు రొటీన్ జరిగేది కానీ సఫిషియెంట్గా ఉపయోగించుకొని దాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేసుకొని ఎట్లా గ్యాదర్ చేసుకొని ఎట్లా ముందుకు పోవటమే టైం టైం అనేది 24 hours అందరికి ఉండేది కానీ 24 hours ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో ఎవరైతే ఉపయోగించుకుంటారో 24 hours వాళ్ళు మాత్రమే పై స్థాయికి వెళ్ళడానికి ఆశ ఇంకా టైం ఉందిలే అని కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటా ఉంటే అన్ని ఇట్లాంటివి వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ అన్ని మిస్ అయిపోతా ఉంటాయి. ఇప్పుడు సార్ అన్నాడు 33 crores అని ఉట్టిగా రాలేదు కదా 33 కోట్లు ఎంత కష్టపడుతూ వచ్చింది స్థాయి సార్ ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం అందరం ఇట్లాంటి సక్సెస్ మీటింగ్లో పెట్టేసుకొని దాన్ని ఫాలో అప్ కావాలి దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని గ్రోత్ చేసుకొని మనసు కూడా ఆ స్థాయికి ఎదగాలి. అది టైం సఫిషియెంట్ టైం.